హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు ఇప్పుడు నేను కన్యా రాశి వాళ్ళ గురించి రీడ్ చేస్తున్నాను. ఒక నెక్స్ట్ 30-35 డేస్ మీకు ఎలా ఉంటుంది అనేది నేను రీడ్ చేస్తానన్నమాట. సో మీరు మీ రాశి ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే, ఫర్ కన్యా రాశి మీది అయితే ఎలా తెలుసుకోవాలి అంటే, వీళ్ళు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 మధ్యలో పుట్టింటారనమాట. అలాగే వీళ్ళ నేమ్స్ అనేవి పిటిఎన్. సో వీళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ పీతో కానీ, టీతో కానీ, ఎన్తో కానీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే, అలాగే టీహెచ్ఏతో కూడా. సో ఇంకా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీకు అంటే ఏది పా తా సో ఆ విధంగా ఇన్ డీటెయిల్గా ఎలా ఉంటాయి నేమ్స్ అనేటివి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను. ప్లీజ్ చెక్అవుట్ దేర్. అలాగే వీళ్ళ నక్షత్రాల కిందికి వస్తే వీళ్ళది హస్త నక్షత్రం అనమాట. అన్ని పాదాలు వస్తాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రాలు 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు వస్తాయన్నమాట. సో ఇది వీళ్ళ మీరు ఐడెంటిఫై చేసే పద్ధతి. సో నేను ఇప్పుడు కన్యా రాశి వాళ్ళది సింబల్ మీకు తెలుసు కదా, దట్ ఈస్ ఎ మైడెన్ సింబల్. అంటే ఒక ఒక సింగిల్ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. సో అది కన్య. అలాగే వీళ్ళది జోడైక్ ఎలిమెంట్ వచ్చి వీళ్ళది ఎర్త్ అనమాట. సో ఇంతకు ముందు చెప్పిన వాటికి ఫైర్, ఎయిర్ అలా ఉన్నాయి కదా. సో దీని ఎలిమెంట్ వచ్చి ఎర్త్. సో ఇది మ్యూటబుల్ సైన్ అనమాట. అంటే వీళ్ళది ఈ ఈ రాశి యొక్క సైన్ మ్యూటబుల్. సో మీరు దీని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో చెప్పాను కదా, కొన్ని రాశులు మ్యూటబుల్గా ఉంటాయి అనమాట. దే ఆర్ ఇండెసిసివ్ అనమాట. బట్ కార్డినల్ సైన్స్ అనేటివి చాలా డెసిసివ్ సైన్స్. అది కూడా మళ్ళీ పర్సనల్ హోరోస్కోప్లు వాళ్ళని దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే, సో వాళ్ళు స్ట్రాంగ్గా కాదా, ఈ రాశి స్ట్రాంగ్గా కాదా అనేటివి అనమాట అవి. సో వీళ్ళ సైన్ రూలర్ వచ్చేసి మెర్క్యూరీ. వీళ్ళ రూలరు మెర్క్యూరీ అనమాట, బుధుడు. అలాగే వీళ్ళకు ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళ పర్సనల్ హోరోస్కోప్లో బుధుడు బాగున్నాడంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. సో ఆ విధంగా చెప్తున్నాను. వీళ్ళు నార్మల్గానే కొంచెం బాగా ఈ రాశిని బేస్ చేసుకొని వీళ్ళకి కొంచెము ఇంటెలిజెంట్గా కూడా ఉంటారనమాట. సో వీళ్ళకి డిట్రిమెంటల్ ప్లానెట్స్ వచ్చి జూపిటర్ అనమాట. సో వీళ్ళకి గురువు వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే వీళ్ళ టీచర్స్ని కానీ, వీళ్ళ ఎల్డర్స్ని కానీ, లేకుంటే వీళ్ళ పేరెంట్స్ని, వీళ్ళ గురువుల్ని, ఓకేనా, పంతుల్ని, సో వాళ్ళందరినీ వీళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. సో రెస్పెక్ట్ అనేది వీళ్ళు ఎక్కువగా ఇవ్వట్లేదంటే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా వీళ్ళ క్వాలిటీస్ ఏంటి అంటే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్, షార్ప్. చెప్పాను కదా, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారనమాట. అలాగే పర్సనాలిటీ వైజ్కి వచ్చేసరికి వీళ్ళు చాలా అంబిషియస్గా ఉంటారనమాట. ఏదైనా వీళ్ళు నెరవేర్చుకోవాలి, సాధించుకోవాలి అంటే వీళ్ళు చాలా దానికి ఒక సిస్టమేటిక్గా ఉంటారు. అది ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా ఉంటారనమాట. సో ఎందుకంటే వీళ్ళు మళ్ళీ సెన్సిటివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు కానీ సెన్సిటివ్గా కూడా ఉంటారనమాట. ఏదైనా జరగలేదు అన్నా కూడా చాలా ఫీల్ అయిపోతారనమాట. సో వీళ్ళ నెగిటివ్ ట్రైట్స్ వచ్చి వీళ్ళు ఎక్కువగా తింటారనమాట. సో బాగా ఎక్కువగా తింటారు. తర్వాత కొంచెం రూడ్గా కూడా ఉంటారు. ఏదైనా సెన్సిటివ్ కదా, సెన్సిటివ్ అయిపోయేసరికి ఎవరైనా వీళ్ళని హర్ట్ చేశారు అనేసరికి లైక్ వీళ్ళు తొందరగా వాళ్ళని హర్ట్ చేసేస్తారనమాట. కొంచెం వీళ్ళ మాటలే నెగ్గాలి అనే విషయంగా డామినేటింగ్గా ఉంటారు. సో వీళ్ళ మాటలే నెగ్గాలి అన్నట్లు ఉంటారు కాబట్టి కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పేస్తారనమాట. అవి నెగిటివ్ ట్రైట్స్. వీళ్ళలో కొంచెం ఎక్కువగా నెగిటివ్ ట్రైట్స్ ఉన్నా కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఏదైనా సాధించుకోవాలి అంటే వీళ్ళు సిస్టమేటిక్గా ఉండి ఖచ్చితంగా అంబిషియస్గా సాధించుకోవాలి అని సాధించుకుంటారు. సో ఇది అండి కన్యా రాశి వాళ్ళ గురించి. సో నేను వీళ్ళకి ఫస్ట్ ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు, మీ కరెంట్ సిచ్యుయేషన్స్ ఏంటి అనేది చూస్తాను. సో అలాగే మీకు నెక్స్ట్ 35 డేస్ కానీ ఒక 30 డేస్ కానీ మీకు ఎలా ఉంటుంది, ఆ తర్వాత లవ్ లైఫ్లో ఎలా ఉంటుంది, సో ఆ తర్వాత కెరియర్లో కూడా అలాగే ఎలా ఉంటుంది, సో అండ్ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, అలాగే ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మీ కరెంట్ సిచ్యుయేషన్ యూనివర్స్ చెప్పండి. కన్యా రాశి వాళ్ళకి కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ ది క్లారిటీ. కన్యా రాశి వాళ్ళకి కరెంట్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ థాట్స్. కన్యా రాశి వాళ్ళకి కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? కొంచెం నాకు థాట్స్ క్లారిటీగా ఇవ్వండి. కన్యా రాశి వాళ్ళకి కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఆన్ కన్యా రాశి పీపుల్ కరెంట్ సిచ్యుయేషన్. మీరు సంథింగ్ దేని గురించో చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారండి. మీ సిచ్యుయేషన్ ఇప్పుడైతే అంత బాగలేదు. ఓకే,
థర్డ్ పార్టీ వచ్చేసింది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. డెత్ కార్డ్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ డెవిల్. మీకు హార్ట్ బ్రేక్ అయింది అండి, అందుకని థర్డ్ పర్సన్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ అయింది. సో దానివల్ల మీకు అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఎంప్రెస్. థర్డ్ పర్సన్ చాలా అంటే చాలా, ఎంప్రెస్ ఎంపరర్ ఇద్దరు వచ్చేసారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ డెత్ కార్డ్. ఓకే, మీ 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 లైఫ్లో చాలా స్ట్రాంగ్గా థర్డ్ పర్సన్ ఉన్నారండి. మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా థర్డ్ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే మీరు మీ డివైన్ కౌంటర్ పార్ట్సే, బట్ ఏమంటే ఇప్పుడు మీకు టైం బాగలేదు. యువర్ టైమ్ ఈజ్ రియల్లీ వెరీ బ్యాడ్ అనమాట. మీ పర్సన్ వచ్చి చాలా, మీరు కానీ మీ పర్సన్ అసలు థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారనమాట. అసలు మీరు ఏమి చేయలేకపోతున్నారు, దానివల్ల మీరు కట్టేసినట్లు అయిపోయింది మీకు. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరో థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారనమాట. సో ది ఎంప్రెస్ ది ఎంపరర్ ఇద్దరు వచ్చారు కాబట్టి మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో దే ఆర్ యువర్ కౌంటర్ పార్ట్స్. బట్ ఏమంటే మీరిద్దరూ మీలో మనసులో ఉన్న ప్రేమని మీరు బయటికి చెప్పట్లేదు. చాలా లేకుంటే మీ పర్సన్ అట్లే ఉన్నారు, మీరు అట్లే ఉన్నారు. లేకపోతే మీ పర్సన్ అన్న మీరైనా ఎవరో ఒకరు కొంచెము లవబుల్గా అయితే ఉండాలి. బట్ మీ లైఫ్లో మాత్రము ద థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో కానీ ఇది ఎండ్ అయ్యే స్టేజ్కి వచ్చిందనమాట. దట్ థర్డ్ పర్సన్ ఇది ఎందుకంటే డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి యువర్ బ్యాడ్ టైం అనేది వెళ్ళిపోతోంది. సో మీరు కొంచెం ఈ ఫేజ్ నుంచి బయటికి రావాలి. మీ బ్యాడ్ టైం అనేది అయిపోతుందండి. కనుక్కుందాం. మీ బ్యాడ్ టైం అయితే ఇంకా ఎన్నో రోజులు లేదు వెళ్ళిపోవడానికి. యూ గుడ్ టైమ్స్ ఆర్ అబౌట్ టు స్టార్ట్ అనమాట. సో మీ లైఫ్లో అయితే స్ట్రాంగ్గా థర్డ్ పర్సన్ ఉన్నారు. సో దాని గురించి చూద్దాము. చెప్పండి యూనివర్స్, నెక్స్ట్ 30 డేస్లో వీళ్ళ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా? వీళ్ళకు కన్యా రాశి వాళ్ళకి లవ్ లైఫ్లో చాలా ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటారా? ప్లీజ్ చెప్పండి. వీళ్ళకు నెక్స్ట్ 30 డేస్లో వీళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా? మీరు దానికోసము కొంచెము టైం పడుతుంది, హార్డ్ వర్క్ చేయాలన్నమాట. యూ హ్యావ్ టు వర్కౌట్. మీరు ఒకవేళ థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉండింటే రైట్, మీరు కూడా కొంచెము మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా స్టబన్గా ఉన్నారనమాట. సో స్టబన్గా ఉంటూ బయటికి మాత్రము చాలా డేర్గా ఉన్నారు, లోపల మాత్రము చాలా బాధపడుతూ ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. ఓకే, మీరు మాట్లాడాలి, మీరు మీ పర్సన్తో మంచిగా మాట్లాడాలి. ఓకేనా? ఒకవేళ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉంటూ పూర్తిగా సపరేషన్లో లేకుండా ఉంటే మాత్రమే మీ పర్సన్తో, లేకుంటే మీ పూర్తిగా సపరేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్స్ అయితే వస్తాయి. యూ హ్యావ్ టు వర్కౌట్, మంచిగా మాట్లాడాలి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడాలన్నమాట. ఓకే, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకోకుండా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మీకు కావాలి అనుకుంటే మీరు మంచిగా ఉండాలి వాళ్ళతో. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది ఎంపరర్. ఓకే, ఎంపరర్. సో మీరు మీ పార్ట్నర్ మీరే మీ డెస్టినీ మీరు మీ పార్ట్నరే మీ డెస్టినీ అనుకుంటున్నారనమాట. సో మీ పార్ట్నర్ మాత్రం చాలా స్టబన్గా ఉన్నట్లున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, మరి వచ్చేసారు. మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అండి. ది ఎంపరర్, ది ఎంప్రెస్. ప్రస్తుతానికి మీరిద్దరు చాలా స్టబన్గా, చాలా కంట్రోల్డ్గా ఉంటున్నా కూడా మీరు డిస్టెంట్ కపుల్ అండి. మీరు కొంచెం వర్కౌట్ చేయాలి. మీ రిలేషన్షిప్ గురించి కొంచెం వర్కౌట్ చేయాలన్నమాట. మీకు తెలుసు మీ పర్సనే మీకు ది బెస్ట్ అని, కానీ మీరిద్దరూ ఈగోలతో చాలా వరకు విడిపోయినట్లున్నారు. ఓకేనా? ఈగోలతోనే విడిపోయారు మీరు, నాకు అలాగే అర్థమైపోతుంది. యూనివర్స్ చెప్పండి మరి వీళ్ళ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? వీళ్ళ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ఈ ఫైనల్ అవుట్కమ్ అయిన తర్వాత మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూస్తాను. యూనివర్స్, వీళ్ళ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? మీరు 30 మీరు అంత దూరంగా ఎందుకున్నారు అంటే సంథింగ్ ఈగోలోనే కదా. అందుకే మీ రిలేషన్షిప్ని వర్కౌట్ చేసుకోవాలండి. ప్లీజ్ గివ్ మీ ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ కన్యా రాశి పీపుల్ రిలేషన్షిప్. ప్లీజ్ గివ్ మీ ది ఫైనల్ అవుట్కమ్. మీరు కొంచెము బాగా అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, స్టాప్ చేయాలి.
ఓకే. ఫైనల్ ఔట్‌కమ్ అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్సే ఉంటుంది. చెప్పాను గదా! మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్. మీ లవ్ అయితే సక్సెస్ అవుతుందండి. బట్ సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. యాహ్! థర్డ్ పర్సన్ ఎలాంటి పర్సను అనేది మీరే ఇన్ కేస్ థర్డ్ పర్సన్ కంట్రోల్‌లో ఉంటే థర్డ్ పర్సన్ ఎలాంటి వాళ్ళు అని వీళ్ళు వాళ్ళ పైన ఒక కన్నేసి ఉంచాలన్నమాట. ఓకే. మీరు వాళ్ళని స్టడీ చేయాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ కప్స్. మీకు సక్సెస్ వస్తుంది. యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ నుంచి మీరు వెళ్ళిపోవాలి. లేకపోతే మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్‌లో ఉంది అంటే ఆ థర్డ్ పార్టీ ఎలాంటిదో తెలుసుకొని మీ పర్సన్‌తో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మీరే ఒకవేళ మీ పర్సన్ నుంచి ఇగోతో మీరు మాట్లాడడం ఆపేసింటే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ కప్స్. యెస్, మీరిద్దరు సోల్ మేట్స్. అందుకనే మీరిద్దరు ఇగోలతోనే విడిపోయారు తప్ప ఇంకా వేరే పెద్ద కారణాలైతే నాకేం కనిపించట్లేదు. మీరిద్దరు సోల్‌మేట్స్ అండి. ఇది చాలా మంచి బంధము సోల్‌మేట్స్ అంటే. మీరిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒక థర్డ్ పర్సన్ వల్ల సోల్‌మేట్స్ సోల్‌మేట్స్ మధ్యలో థర్డ్ పర్సన్ అనేది చాలా రేర్‌గా వస్తారు. మీ విషయంలో థర్డ్ పర్సన్ వచ్చారు. మీరు అర్థం వీరిద్దరూ ఒకేలాగా ఇగో ఉంది కాబట్టి యాహ్! సోల్‌మేట్స్ అంటే ఇద్దరికీ ఇగోలుంటాయి. సో, ఇద్దరికీ ఇగోలున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్ వచ్చుంటుంది. సో, మీకు ఖచ్చితంగా మీరు ఆ థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సనే మిమ్మల్ని దూరం చేశారు అని కనిపెట్టి మీ పర్సన్తో మీరు కొంచెం మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. డెఫినెట్‌గా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కొంచెం టైం అయినా కూడా యూ బోత్ విల్ మీట్ అగైన్. మీరు మీ రిలేషన్షిప్ మళ్ళీ మంచిగా స్టార్ట్ అవుతుంది. యూనివర్స్ చెప్పండి, కన్యా రాశి వాళ్ళకి ఇంకా నెక్స్ట్ 30 డేస్ ఎలా ఉంటుంది చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 డేస్ అంటే సారీ నెక్స్ట్ 30 యూనివర్స్ చెప్పండి, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కన్యా రాశి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ ఏ సజెషన్ టు కన్యా రాశి పీపుల్. కన్యా రాశి వాళ్ళకు మీరు ఇవ్వదలుచుకున్న సజెషన్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఏ సజెషన్ ఫర్ కన్యా రాశి పీపుల్. ఏ గుడ్ సజెషన్ ఫర్ కన్యా రాశి పీపుల్. ఎస్, మీరు స్ట్రాంగ్గా ఏదైనా అర్థం చేసుకోవాలి. ఓకే. మంచి డెసిషన్ రావాలి. ఓకే. యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అంటే వదిలిపెట్టేయడం అని కాదు. మీ పర్సన్ దగ్గరికి అంటే మీ పర్సన్ గురించి మంచిగా డెసిషన్ తీసుకోవాలి. ఓకే. యూ హ్యావ్ టు మీరు చేంజ్ అవ్వాలి. అండ్ దానికోసం మీరే వర్కౌట్ చేయాలి. మీరు స్టబన్గా కూర్చోకూడదు. ఇండెసిసివ్గా ఉండకండి. మీరు కూడా ఇండెసిసివ్గా ఉండకండి. ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఎస్, మీరు మొండిగా కూర్చోకండి. ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ చేరియట్. ఎస్, మీరు చాలా ఒక్కొక్కసారి మీకు హెడేక్గా ఉంది ఆలోచిస్తూ ఉంటే వేరే వాళ్ళే గెలిచారు అని. సో ఆ విధంగా ఉండకండి. పాజిటివ్ వైపు ఉండండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. ఓకే. మీరు ఆ థర్డ్ పర్సన్ ఎవరన్నా ఉంటే ఆ, వాళ్ళని మీ వాళ్ళ నుంచి మీరు బయటికి వచ్చేలాగా ట్రై చేయండి. ఒకవేళ మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ వైపు ఉండింటే వాళ్ళ నుంచి మీ పర్సన్ని ఎలాగా వాళ్ళ కంట్రోల్ నుంచి మీ పర్సన్ని ఏ విధంగా బయటకు తీసుకురావాలో అనేది కూడా మీరు ట్రై చేయండి. ఇలాగా మొండిగా కూర్చోకండి. మీకైతే చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి. అంటే మీరు రియల్లీ వెరీ డెస్టిన్డ్ కపుల్, డివైన్ కపుల్. సో మీరు అనవసరంగా ఇట్లా థర్డ్ పార్టీ వలన మీరు ఇట్లా విడిపోకూడదు. అదే యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషను. మీరు చేంజ్ అవ్వాలి. యూ హ్యావ్ టు మూవ్. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళండి. మీరు దూరంగా ఉండింటే యూ హ్యావ్ టు మూవ్ టు యువర్ పర్సన్. మీ పర్సన్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. ఓకేనా. మీరు సపరేషన్లో ఉంటే మాత్రము మీరు ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ని ఇచ్చేయకండి. మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోండి అనేది మీకు యూనివర్స్ ఇచ్చే సజెషను. సో ఏంజల్స్ మీకు ఏం సజెషన్ ఇస్తున్నారో చూద్దాము. ఓకే. ఓకే. నేను మీ కెరియర్ వైపు ఐయామ్ వెరీ సారీ. మీ కెరియర్ ఎలా ఉంటుంది చూడడం మర్చిపోయినాను. యూనివర్స్ చెప్పండి, కన్యా రాశి వాళ్ళకి వీళ్ళ కెరియర్ పరంగా నెక్స్ట్ 30 డేస్ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ 30 డేస్ కెరియర్ పరంగా ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. కన్యా రాశి వాళ్ళకి కెరియర్ పరంగా ఎలా ఉంటుంది? ఓకే. కెరియర్ పరంగా అయితే కింగ్ ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ పర్సన్ వల్ల మీరు మీ కెరియర్ కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. బట్ యూ విల్ బీ హ్యావింగ్ ఏ గుడ్ కెరియర్. మీకు అది చాలా అనుమానాలు, సందేహాలు చాలా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ స్వర్డ్స్.
మీ లవ్ వల్ల మీ వర్క్ కూడా సరిగ్గా చేసుకోరనమాట. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. మీకు నిద్ర లేని రాత్రులు ఉంటాయన్నమాట. సో, అందుకనే మీ మీ లవ్ సిచ్యుయేషన్‌ని మీరు ఫిక్స్ చేసుకోండి. తర్వాత మీ కెరియర్ కూడా చాలా బావుంటుంది. మీ కెరియర్ అయితే చాలా బావుంది గానీ, మీ మీ లవ్ విషయం వల్ల మీరు చాలా మీరు సెన్సిటివ్ గదా! అందుకని మీరు చాలా బాధపడుతున్నారు. మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ లైక్ చెప్తున్నాను కదా! మీకు సోల్‌మేట్స్ వచ్చింది, మీకు లవర్స్ కూడా వచ్చింది కాబట్టి, మీరు జస్ట్ నాట్ ఓన్లీ సోల్‌మేట్స్, మీరు ట్విన్ ఫ్లేమ్స్ కూడా. అందుకని మీకు ఇలా థర్డ్ పార్టీ ఉన్నారు. రైట్. సో, అందుకని మీ పార్ట్నర్‌ని మీరు వదులుకోకండి. లైక్ ఒకవేళ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయింటే మాత్రము ఖచ్చితంగా హి ఆర్ షీ ఈజ్ యువర్ కౌంటర్ పార్ట్ అనమాట, డివైన్ కౌంటర్ పార్ట్. సో, మీ మీ కెరియర్ వైజ్ కూడా చాలా బాగుంది కానీ మీ పర్సనల్ లైఫ్ వల్ల మీ కెరియర్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ ది యూనివర్స్ వీళ్ళ కెరియర్ వైజ్గా మీకు సజెషన్ ఇవ్వండి కన్యా రాశి వాళ్ళకి. ప్లీజ్ గివ్ సజెషన్ ఫర్ కన్యా రాశి పీపుల్ ఆన్ కెరియర్ వైజ్. ఓకే. కెరియర్ వైజ్ కూడా మీరు చాలా మంచిగా టైమే చెప్తుంది మీ కెరియర్ ఒకవేళ బాగలేదు అంటే. ఓకే. కింగ్ ఆఫ్ పెంటకల్స్ మీకు మంచి టైం అయితే ఉందండి. బట్ మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు దేని మీద అయితే వర్క్ చేస్తున్నారో దాని గురించి యూ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ అనమాట. మీరు లర్న్ చేస్తూ ఉండాలి. మీకు ఏదైతే కోల్పోయారో దాని గురించి ఎక్కువగా బాధపడొద్దు. ఫిక్స్ అయితే చేసుకోండి. ఫిక్స్ అయితే మీరు చేసుకోగలరు, ఖచ్చితంగా చేసుకోగలరు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏ పేజ్ ఆఫ్ వర్డ్స్. మీకైతే ఏదైతే జరిగిందో దానివల్ల మీరు కెరియర్ లైఫ్లో మీరు అది దాని యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు మీ కెరియర్ లైఫ్లో. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ రివీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎస్, మీకు టైం అనేది మారిపోతుంది. మీకు ఖచ్చితంగా లవ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అనవసరంగా కెరియర్ని పార్ట్ చేసుకోవద్దండి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. మీకు స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాని గురించి ఆలోచిస్తూ యూనివర్సిటీ అదే సజెషన్ ఇస్తుంది. మీ కెరియర్ని బాగా చూసుకోండి. ఎక్కువగా లవ్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. జరిగేటివన్నీ జరుగుతాయి. చెప్పాను కదా, మీరు ఇద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ కాబట్టి మీరు ఎట్లా తిరిగి ఖచ్చితంగా కలిసి తీరుతారు. మీ పర్సన్ వల్ల మీ పర్సన్ థర్డ్ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారనో, లేకపోతే సంథింగ్ ఏదో ఒక సిచ్యుయేషన్ మీలో థర్డ్ పర్సన్ సిచ్యుయేషన్ అయితే మీలో ఉంది. అందుకని మీరు దానివల్ల సెన్సిటివ్గా ఉంటే మీ కెరియర్ని పాడు చేసుకోవద్దండి. ఓకేనా. మీరు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మీరు చాలా స్కిల్ఫుల్ పీపుల్స్ కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి కెరియర్ పరంగా. నేనేమంటున్నానంటే మీ పర్సన్ వచ్చి ఖచ్చితంగా మీ వస్తువు అనేది ఖచ్చితంగా మీదే అయితే మీకు దగ్గర ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అందుకని థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా వర్క్ ఆన్ యువర్ కెరియర్ వైజ్. మీ కెరియర్ వైజ్ మీద మీకు వర్క్ చేయండి. మీ పర్సన్ ఖచ్చితంగా మీకోసం తిరిగి వస్తారు. మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కావాలంటే మీరు స్టబన్గా వండుకోకుండా మీ పర్సన్తో మాట్లాడడానికి ట్రై చేయండి. దట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ. ఓకేనా. అంతగా కావాలంటే మీరు మీకు పర్సనల్గా కూడా మీరు రీడ్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. బట్ మీరైతే నిజంగా ట్రూ లవర్స్ అనమాట. సో, యూ కెన్ బిలీవ్ ఆన్ యువర్ పార్ట్నర్. థర్డ్ పార్టీ గురించి మీరు ఇంకా ఆలోచించడం వదిలేయండి. ఓకే. నేను అట్లే ఏంజల్స్ డెసిషన్ అంటే ఏంజల్ సజెషన్ కూడా చూస్తాను మీకోసం. ఏంజల్స్ చెప్పండి కన్యా రాశి వాళ్ళకి మీరు ఏమి గైడెన్స్ ఇవ్వబోతున్నారు. వాట్ ఆర్ యువర్ గైడెన్స్ టు కన్యా రాశి పీపుల్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్, వాట్ ఈస్ యువర్ సజెషన్ టు కన్యా రాశి పీపుల్. ప్లీజ్ గివ్ కరెక్ట్ డెసిషన్. టేక్ యాక్షన్. ఓకే. మీరు ఇంకా మీ పర్సన్ చాలా దూరం అయిపోయారు, మీ పర్సన్ లేకపోతే ఉండలేకపోతున్నారు అని అనిపిస్తే మాత్రము మీరు యాక్షన్ తీసుకోండి. మీ పర్సన్ ఖచ్చితంగా మీకోసము మీరు ట్రై చేయండి. మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. మీకు సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే హెల్ప్ఫుల్ పీపుల్. మీరు టేక్ యాక్షన్ తీసుకోండి. ఓకేనా. అది చెప్తున్నారనమాట ఏంజల్స్. అలాగే మీకు మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము. ఓకే. యూనివర్స్ చెప్పండి మా కన్యా రాశి పీపుల్ వాళ్ళ పార్ట్నర్ నుంచి లవ్ మెసేజెస్ ఏమున్నాయో ప్లీజ్ కన్వే టు మై కన్యా రాశి పీపుల్. సో, కరెక్ట్గా అలాంటి వాళ్ళు చెప్పదలుచుకున్న మెసేజెస్ ఇవ్వండి. ప్లీజ్ కన్వే టు మై కన్యా రాశి పీపుల్. ఐ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. మీ మెయిన్ అట్రాక్ట్ అవుతున్నారంట. ఓకే. ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ యూ ఏ బెటర్ రిలేషన్షిప్. మీకు బెటర్ రిలేషన్షిప్ ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఐ హోప్ యూ విల్ ఫర్గివ్ మీ సూన్.
మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు తప్పు చేశారు తనే అనుకుంటున్నారు, మీరు ఫర్గ్యూ చేస్తారని కూడా ఆ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ లీవ్ మీ, మీరే వదిలేస్తారు అనుకొని తను అలా వదిలేసిందంట. ఓకేనా. ఇంకొకటి ఒక్కటి చూస్తాను. ఐ వాంట్ టు స్పెండ్ మై హోల్ లైఫ్ విత్ యూ. చెప్పాను కదా ఒక్కటంటే ఒక బ్యాడ్ కార్డ్ రాలేదు, మీ మొత్తం లైఫ్ అంతా మీతోనే స్పెండ్ చేయాలి అనుకుంటుంది. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ. సో కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ కావలేదు కాబట్టి వెళ్ళిపోయింది అనమాట. అందుకనే వెళ్ళిపోయింది అని చెప్తుంది. దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ కార్డ్. ఓకేనా. సో మీరు దానికి ఎక్కువగా ఆలోచించకండి, మీరు యాక్షన్ తీసుకోండి, అప్పుడు దే విల్ డెఫినెట్లీ విల్ బీ కంఫర్టబుల్ విత్ యూ. ఓకేనా అండి. ఇది మీ కన్యా రాశి రీడింగ్. ఇది మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.